అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రస్తుతం ఖాళీగా ఉన్న పంట భూముల్లో ఎలుకల నివారణ చర్యలు, మిద్దె సాగుకు వాణిజ్య రూపు, ఇంటి పంటతో పాటు అమెరికన్ తిలాపియా చేపలను పెంచుతున్న విశాఖవాసి అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలను అధికంగా క్రిమికీటకాలు ఆశించి తీరని నష్టాన్ని చేస్తుంటాయి. వీటితో పాటు రైతు కష్టాన్ని ఎలుకలు కూడా హరించి వేస్తుంటాయి. ఎలుకలు పంట పొలంలోనే కాకుండా నిల్వ సమయంలోనూ నష్టం చేస్తాయి. మరీ ముఖ్యంగా కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో, ధాన్యం గోదాములలో ఎలుకల సమస్య ఎక్కువ. ఎలుకలు తినడం కంటే వృధా చేసేదే ఎక్కువ. ఇవి వేగంగా ప్రత్యుత్పత్తి చెంది వాటి సంఖ్యను పెంచుకుంటాయి. కాబట్టి రైతులు పంట పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే వాటి నివారణకు సమగ్రంగా, సామూహికంగా నివారణ చర్యలను చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయానికి ఇతర సమస్యలతో పాటు ఈ రబీ పంటల్లోని ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన సమస్య ఏంటంటే ఎలుకల సమస్య. ఎందుకంటే ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో పంట విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. ఈ ఎలుకలకి ఆహారం కావాలి. కాబట్టి మనకి రబీలో వేసిన ఈ వేరుశెనగ, రాగులు గాని, ఇతర ఆహార ధాన్య పంటలు, అదేవిధంగా కొన్ని రకాల కూరగాయల పంటలకి, అదేవిధంగా వాటర్ మిలాన్, మనకి కర్బూజా లాంటి పంటలు గాని, ఇలాంటి వాటికి ఎక్కువగా ఆహారం కోసం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ వేసవిలో కూడా లేదు రబీ పంటల్లో కూడా ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి విస్తీర్ణం తక్కువ ఉంటుంది కాబట్టి ఎలుకలన్నీ కూడా కొన్ని పొలాల్లోనే ఉండటం జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ వేసవి కాలంలోని కూడా మనం ఎలుకల నిర్మూలన మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆడ మగ ఎలుక గనక ఒక జత ఉంటే సంవత్సరంలో 1800 ఎలుకలు అయిపోతాయంట. అంటే వాటి తాలూకా ప్రత్యుత్పత్తి దశలు దగ్గరగా కన్సీవ్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలు పెట్టడం, మళ్ళీ 5-6 రోజుల్లోనూ కూడా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పెట్టడానికి తయారైపోయేటువంటి స్థాయికి పెరిగిపోతాయి. అదే వేసవిలో అనుకోండి వాటికి ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి ప్రత్యుత్పత్తిని కూడా తగ్గించుకుంటాయి. కాబట్టి ఉన్నటువంటి ఎలుకల్ని మనం ఈ వేసవిలోనే వాటిని సరైన నిర్మూలన చర్యలు గనక చేపడితే మనకి తదుపరి వేసేటువంటి ఖరీఫ్ పంటల్లో ఎలుకల తాలూకు ఉధృతి తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి వీటికి నివారణలో ఏంటంటే మనం గమనించుకుంటే ఏదైనా వేరుశెనగ పంట, ఇతర ఆహార ధాన్య పంటలు, మొక్కజొన్న లాంటివి ఏ పంటలని గట్లు కనుక మీరు గమనిస్తే అక్కడక్కడ బొరీలు లాంటివి ఉంచి మట్టి బయటికి తోస్తుంటాయి. ఎలుక రాకలు అంటారు. మామూలుగా రైతులు అయితే ఎలుక తాలూకు రంధ్రాలు, ఎలుక రాకలు అంటారు. మీరు ఎక్కడైతే ఎలుక ఉందో అది బయటికి మట్టి పోగులను తోస్తుంటుంది. అక్కడ మీకు దాని తాలూకు విసర్జితాలు కూడా ఆ మట్టి దగ్గర కనిపిస్తాయి. అయితే రైతులు ఏం చేయాలంటే ఇవి ఎలుకలు యాక్టివ్ గా తిరుగుతున్నాయా లేకపోతే ఎక్కడైనా దాక్కున్నాయా అని చెప్పి చూడడానికి ఎక్కడైతే మీకు ఎలుక రంధ్రాల దగ్గర మట్టి పోగులు ఉంటాయో ఆ మట్టితో మళ్ళీ ఆ రంధ్రాన్ని మూసేయాలి. మళ్ళీ రెండో రోజు దాన్ని పరిశీలిస్తే ఒకవేళ ఎలుకలు గనక గట్టులో గాని పొలంలో తిరుగుతుంటే రంధ్రాలు మళ్ళీ తెరుచుకుంటాయి. అంటే బయటకు వస్తుంది ఎలుక. ఏవైనా మూతుందంటే అక్కడ యాక్టివ్ గా లేవు. ఏ గట్టుల్లో యాక్టివ్గా ఉన్నా, ఏ పొలంలో యాక్టివ్గా ఉన్నాయనేవి ఇప్పుడు గమనించుకోవచ్చు. అదేవిధంగా విస్తీర్ణం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు గమనించడం కూడా సులువైపోతుంది. ఎందుకంటే ఖరీఫ్లో అనుకోండి వరి పంట వేల కొద్ది, లక్షల కొద్ది ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు వేసవి పంట లేదా రబీ పంట చూసుకుంటే వేలల్లో ఉంటుంది, తక్కువ విస్తీర్ణంలో వేస్తారు. కాబట్టి మీకు ఎలుకల సమస్య ఉన్నా కానీ ఎక్కడైతే పంట తినడానికి ఉంటుందో ఆ పొలాల్లోనే ఉంటాయి.
కాబట్టి నిర్మూలించడానికి తక్కువ వైశాల్యంలోనే ఎలుకల నిర్వహణ అనేది జరిగిపోతుంది. ఏ పంటలు అయితే ఉంటాయో వరి కొంతమంది రబీలో వేస్తుంటారు, వేరుశెనగ వేస్తుంటారు. రైతులందరూ ఒకేసారి అనుకొని ఈ సామూహిక ఈ ఎలుకల యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. దాంట్లో ప్రత్యేకంగా మనం కమ్యూనిటీ లెవెల్లో బ్రోమోడైలిన్ మందు 20 గ్రాములు, వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె అనేది ఒక 20 గ్రాములు, మిగతా 960 గ్రాములు లేదా 1 కిలో వరకు నూకలు కలిపేసి గట్లు వెంబడి ప్రతి దగ్గర కూడా ఒక 20 నుంచి 30 గ్రాముల ఈ విషపు ఎర్ర మందుని పెట్టాలి. ఇంకా ఎలుకల్ని ఆకర్షించడానికి కోసం కొంచెం ఉప్పు చేప ముక్కల్ని కానీ అక్కడక్కడ నెత్తలని ఎని ఉప్పు చేప ముక్కల్ని పెడితే ఆ వాసనకి ఎలుకలు రావటం, అది తినటం. ఎందుకంటే బ్రోమోడైలిన్ వాసన ఉండదు, రుచి ఉండదు. అవేంటంటే నూకలు తినడానికి వస్తాయి అనుకుంటే తింటాయి. దాంతోపాటుగా ఈ బ్రోమోడైలిన్ విషయం కూడా ఆ ఎలుకలకి వెళ్ళిపోతుంది. ఎలుకలు ఈ బ్రోమోడైలిన్ మందుని కనుక తింటే అవి నీరు ఎక్కడ దొరకక రక్తం కక్కుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో పొలంలో పంటలు ఉండవు, కానీ ఈ గోడౌన్స్ ఎక్కడైతే స్టోరేజ్ గోడౌన్స్, ఎఫ్సిఐ గోడౌన్స్ కానీ, రైతుల తాలూకా స్టోరేజ్ గోడౌన్స్ కానీ, మిల్లులు ఉంటాయి. మిల్లుల దగ్గర గోడౌన్స్లోకి ఎలుకలన్నీ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే పొలంలో ఆహారం దొరకదు కాబట్టి ఈ నిల్వ చేసినటువంటి గోడౌన్ల దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి దగ్గర మీరేంటంటే ఎలుకలు లోపలికి రాకుండా సరైనటువంటి మెజర్స్ తీసుకోవడం. అక్కడ డ్రైనేజ్ పైపుల్లో రాకుండా నెట్, ఏదైనా ఐరన్ నెట్ని కనుక మీరు మూసేస్తుంది కానీ, అదేవిధంగా స్టోరేజ్ గోడౌన్ పైన ఏదైనా చెట్టు కొమ్మలు వేలాడుతూ స్టోరేజ్ గోడౌన్ మీదకుంటే అలాంటి కొమ్మలు కత్తిరింపులు చేయడం కానీ, అదేవిధంగా స్టోరేజ్ గోడౌన్ వెలుపల వైపు మీరు చూస్తే కనుక ఎలుకలు గోడకి అదే గచ్చుకి కార్నర్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనం ముందు చెప్పుకున్నట్టు బ్రోమోడైలిన్ మందుని స్టోరేజ్ గోడౌన్ బయట పెట్టేయాలి. పెడితే కనుక అవి తిని కొంతవరకు ఎలుకలు చనిపోతాయి. అదేవిధంగా రైతు స్థాయిలో మీరు గోడౌన్స్ గట్ట ఉండి ధాన్యం నిల్వ కానీ, వేరుశెనగ ఇవన్నీ నిల్వ చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఆ గోడౌన్ లోపల బకెట్ అంటే కనీసం 1.5-2 అడుగులు ఎత్తున ఉంటుంది బకెట్లో సగం వరకు నీరు నింపేసి మనం ఎక్కడైతే ఈ బస్తాలన్నీ నెట్టేసుకుంటామో ఆ నెట్లు పక్కన కనుక మీరు బకెట్ నీటితో ఉన్నటువంటి సగం నీరు నింపిన బకెట్ పెడితే ఈ ఎలుకలు నడిచే దారిలో ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే జారిపోయి ఈ బకెట్ లోకి పడడం అనేది జరుగుతుంది. చనిపోదు, కానీ అది బతికుంటుంది. తర్వాత చూసి దాన్ని బయటకు తీసి చంపేయడం అనేది చేయాలి. అదేవిధంగా స్టోరేజ్ గోడౌన్లో మనం మందులు వాడడం కానీ, మందులు పిచికారీ ఇలాంటివన్నీ ఇబ్బంది కాబట్టి ఈ స్టిక్కీ ట్రాప్స్ అని అంటారు. జిగురు అట్టలు ఎలుకలను కూడా పట్టడానికి ఇటీవల కాలంలో జిగురు అట్టలు కూడా గమ్ ట్రాప్స్ అంటారు. అవి మనకి ఇప్పుడు చిన్నదైతే గనక 40 రూపాయలు 50 రూపాయలు దొరుకుతుంది. కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం పాటు అంటే పెద్ద ఎలకలకి పెద్ద పెట్టాలి. చిరుట ఎలకలు అంటారు, దానికి చిన్న పెట్టినా సరిపోదు. అది సుమారుగా ఒక 80 రూపాయల వరకు ఉంటుంది. వాటిని మన గోడౌన్ సైజుని బట్టి ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి మీరు చూస్తే కనుక లోపల తలుపు ఆ గోడ అంచుల్లో మీకు నల్లటి చార్లు కనిపించే దారులు కనిపిస్తాయి. ఆ ఎంట్రీ పాయింట్ చూసుకొని గోడౌన్ లోపల తలుపు వెనకాల మనం ఈ గమ్ ట్రాప్స్ కనుక పెడితే లోపలికి వచ్చినట్టు ఎలుక అది గమ్ముకు అంటుకుందంటే మరి ఇంక వదిలిపెట్టదు. అక్కడ కూడా ఎలుక చావదు. మరి మీరు గమనించి ఆ ట్రాప్ కంటుకున్నటువంటి ఆ ఎలుకను తీసి చంపడం అనేది చేయాలి. అదే రైతు వారీగా కొన్నిసార్లు ఏంటంటే ట్రాప్స్ కూడా ఉంటాయి. మామూలు బోన్లు అంటారు. ఈ గోడౌన్స్ లో కానీ ఇళ్లలో కూడా మనకి ఇప్పుడు మారుటేరు పరిశోధన స్థానంలో వీటి మీద పరిశోధనలు చేస్తూ ఈ ట్రాప్లను కూడా పెట్టడం జరిగింది. అవి కూడా మనకి తక్కువగా ఒక 300-400 దొరుకుతాయి. అలాంటివి తెచ్చుకొని గోడౌన్స్ లో కానీ ఇళ్ల దగ్గరలో కానీ అవి పెట్టుకుంటే తద్వారా మనం ఎలుకల్ని పట్టేసి కొంతవరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి రకరకాల మార్గాల ద్వారా ఈ వేసవి కాలంలోని ఎలుకల నిర్మూలన కనుక చేయగలిగితే మళ్ళీ ఖరీఫ్ పంటల్లో కానీ రబీ పంటల్లో కానీ ఎలుక ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో మిద్దె తోటల సాగు రాను రాను విస్తరిస్తోంది. సాధారణంగా మిద్దె సాగులో ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లు పండించుకోవడం చూస్తాం. వీటితో పాటు అందం కోసం పూల మొక్కలు, అలంకరణ మొక్కలను పెంచుతూ ఇంటిని తమదైన శైలిలో నందనవనంలా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. అయితే మిద్దె సాగుకు వాణిజ్య సొబగులను అద్ది చేపలను సైతం పెంపకం చేస్తున్నారు విశాఖవాసి ఒకరు. నీటిని పొదుపు చేసేలా ఆటోమిషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మిద్దె సాగు నుంచి ఆదాయం ఆర్జించే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మిద్దె తోటను ఆయన తీర్చిదిద్దుకున్న తీరు ఎలా ఉందో, ఏ రకం చేపలను పెంచుతున్నారో ఆసక్తికరమైన ఆ నందనవనం విశేషాలను మనము చూసేద్దాం రండి. విశాఖపట్నంలోని తిరుమల నగర్లో ప్రత్యేకంగా నిలిచింది మనం చూస్తున్న ఈ నందనవనం. 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మిద్దె తోటను నిర్వహిస్తున్నది కాజా నగేష్. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి అయిన నగేష్కు చిన్నతనం నుంచి మొక్కలంటే ప్రాణం.
2010 నుంచి మిద్దెపై మొక్కల పెంపకం మొదలుపెట్టారు. మొక్కలు నడి వేసవిలోనూ ఎంతో ఆరోగ్యంగా నవనవలాడుతున్నాయంటే మొక్కలపై ఈయన పెట్టే శ్రద్ధ ఎంతో అర్థమవుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతులు, పండ్లు, వీటితో పాటు 2 చిన్న సైజు ట్యాంకుల్లో అమెరికన్ తిలాపియా అనే విదేశీ రకం చేపలను పెంచుతున్నారు. నీరు వృధా కాకుండా సద్వినియోగం అయ్యేలా డ్రిప్ ఆటోమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. చేపల ట్యాంకుల నుంచి కూడా నీరు రీసైకిల్ అవ్వడంతో నీరు పొదుపవుతుందంటున్న నగేష్ మాటల్లో అన్ని వివరాలు తెలుసుకుందాం. 2010 ఇక్కడ మేము ఈ కాలనీలో ఇల్లు కట్టుకుని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యామండి. ఆ తర్వాత డే 1 నుంచి కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము. మట్టి లేకుండా ఎరువు, వర్మి కంపోస్టు, కోకోపీట్, ఈ పెర్లైటు, ఫెర్రైటు, వర్మిక్లైటు ఇలా రకరకాల వీటితో ట్రయల్ అండ్ ఎర్రర్లో ఈ టెర్రస్ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చామండి. సక్సెస్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది. కానీ ఈ ఆటోమేషన్ ఎండాకాలం అంతా ట్రబుల్ అవటం, లేకపోతే వేరే వర్షాలు బాగా పడినప్పుడు ఈ డ్రమ్స్ అన్నీ లీక్ అయిపోయి ఆ ఎరువంతా కింద డ్రైన్లోకి వెళ్ళిపోవటం, ఈ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ అనే వాటిల్లోకి ఈ ఎరువంతా కారిపోయి వర్షాలు పడితే వెళ్ళిపోయేది. సో దానికి ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని డ్రిప్ సిస్టమ్ విత్ వాటర్ రీసైక్లింగ్ సిస్టము చేసాము. చేసిన తర్వాత ఫర్దర్గా వచ్చిన థాట్ ఏంటంటే, మనం ఈ మెన్యూర్స్, పెస్టిసైడ్స్ ఏవి లేకుండా న్యాచురల్గా మనం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. సో నేను ఒక కంపెనీ హైదరాబాద్లో గ్రోరైట్ అనే ఒక కంపెనీ అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఈ బయోఫిల్టర్స్ చేస్తున్నారు. ఈ బయోఫిల్టర్ వాళ్ళ దగ్గర తీసుకుని, అట్లాగే కొన్ని బకెట్స్ వాళ్ళ దగ్గర తీసుకుని ఈ 3 లేయర్ సిస్టము డెవలప్ చేశాను. గత 6 నెలల నుంచి ఈ 3 లేయర్ సిస్టము డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సో దీంతోపాటు సోలార్ 6 కిలోవాట్ ఎస్టాబ్లిష్ చేసాము. మొత్తం అంతా కూడా ఈ ఆటోమేషన్ సిస్టమ్ చేయటం వల్ల వాటర్ కన్జర్వేషన్ మేము బాగా అబ్జర్వ్ చేసాము. 30% సేవింగ్ అవుతుంది వాటర్ సమ్మర్లో. అదే నార్మల్ అదర్ సీజన్స్లో అయితే 50% వాటర్ సేవ్ అవుతుందండి. ఈ ఫిష్ ఫిల్టర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, దీంట్లో అమోనియా నైట్రైట్, ఏదైతే ఫిష్ డిస్క్రీట్ ఉంటుందో దాన్ని అమోనియా నైట్రైట్ అంటారు. ఈ ఫిల్టర్లో అమోనియా నైట్రైట్ కింద మారుతుంది అది. దాంట్లో బయోబాల్స్, చార్కోల్, కార్బొనేటెడ్ చార్కోల్ ఇవన్నీ ఉన్నాయండి. వాటి నుంచి ఫిల్టర్ అయ్యి స్మెల్ లేకుండా ఈ వాటర్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఈ దీంట్లో ఉన్నటువంటి ఎత్వాంశకు వస్తుంది. ఇది మిక్స్ అంతా మేము తయారు చేసుకున్నాము, మట్టి ఏమీ లేదు దీంట్లో. మా పాత టెర్రస్ గార్డెన్లో ఉన్న పాత ఏవైతే రిటైన్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో కోకోపీట్, వర్మి కంపోస్టు, తర్వాత ఆముద పిండి, తర్వాత ఆవాల పిండి, నెక్స్ట్ కోకోపీట్, వేప పిండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ రేషియోస్లో మిక్స్ చేసి తయారు చేసాము. అట్లాగే ఈ వర్మి కంపోస్ట్ బయట నుంచి వేయటం వల్ల వాటిల్లో వర్మ్స్ది, ఎర్త్వామ్స్ ఏదైతే ఉందో ఎగ్స్ను వర్మ్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఈ బయోఫిల్టర్ నుంచి ఈ వాటర్ మొత్తం రీసైకిల్ సిస్టంలో డ్రిప్ ద్వారా ఆటోమేషన్లో వెళ్ళినప్పుడు ఈ ఎత్వామ్స్ ఇవన్నీ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండి మనకి కావాల్సినటువంటి ఫర్టైల్ చేస్తుంది. ఆ టబ్ అంతా ఫర్టైల్ అవుతుంది, ఎప్పటికప్పుడు ఫర్టైల్ అవుతూ ఉంటుంది. రూట్ సిస్టము చాలా అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది, రూట్ సిస్టమ్ అంతా కూడా. సో ఈ వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ మనం ఏ టబ్లో టైమర్ ఇస్తాం, టైమర్ ప్రకారం సీజన్ బట్టి, ప్లాంట్స్ని బట్టి టైమర్ ప్రకారం ఇస్తాము ఆ రూట్. అక్కర్లేని లైన్స్ వాళ్ళతో క్లోజ్ చేసుకుంటాం. అంటే టమాటా ఎగ్జాంపుల్ వింటర్లో తీసుకుంటే దానికి వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఆ పర్టికులర్ లైన్ ఒక వాల్ కంట్రోల్ చేసుకుని దాన్ని క్లోజ్ చేసి వారానికి ఒకసారి అది ఆపరేట్ అయ్యేటట్టుగా దాన్ని చేస్తాము. మిగతా అంతా ఆటోమేషన్ సిస్టమ్ ఉంటుంది. మెయిన్ దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం హార్వెస్ట్ చేసుకోవడం, నెక్స్ట్ అబ్జర్వేషను ఇంపార్టెంట్. ఇంకా ఫిష్ విషయానికి వస్తే అమెరికన్ తిలాపియా అనే వెరైటీ హైదరాబాద్ నుంచి ఈ గ్రోరైట్ కంపెనీ వాళ్ళు సప్లై చేశారండి. 200 ఫిష్ చేసాము. యాక్చువల్గా ఒక ట్యాంకు 40 కేజెస్ ఈల్డ్ వస్తుంది. నేను 2 ట్యాంక్స్ పెట్టాను. 80 కేజెస్ పర్ ఇయర్ ఈల్డ్ వస్తుంది. ఫిష్ 3 months నుంచి 1/2 kg లెక్కన వస్తాయండి, 90 days నుంచి. ఎవ్రీ వీక్ మనం 4 ఫిష్ లెక్కన కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటే డెన్సిటీ, టబ్లో ఉన్న ట్యాంక్లో ఉన్న డెన్సిటీ తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు ఫిష్ 2.5 kgs వరకు గ్రో అవుతుందండి ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరానికి.
ఈ లోపల ఒక ట్యాంక్ కంప్లీట్ ఖాళీ ఉంటుంది కాబట్టి 3 నెలల ముందు అంటే 9 months తర్వాత మళ్ళీ కొత్త సీడ్ స్టార్ట్ చేస్తాం. ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి. సో నేను ఆల్మోస్ట్ ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకుందండి ఓవరాల్గా. టబ్స్ ఇవన్నీ కూడా డ్రమ్ము 600 rupees, సెంటర్ కట్ చేస్తే 300 rupees అట్లా అవుతుంది. స్టాండ్ ఇవన్నీ కూడా ఫైబర్ సిస్టమ్, ఫైబర్తో కూడా ఈ కంపెనీ కావాలంటే సప్లై చేస్తామని చెప్పారు. నా దగ్గర ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి నేను అదంతా వాడుకున్నాను. నేను అల్లమును పసుపు వేద్దామని ప్లాన్ చేశామండి. 1 టన్ను అల్లం పండించాలని నేను ప్రాక్టికల్గా చూస్తున్నాము. అంటే అర్బన్ ఫారెస్ట్ లాగా తీసుకొచ్చి దీన్ని వితిన్ 2 yearsలో కమర్షియల్ క్రాప్ వేస్తే వైబిలిటీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది అనేది నా బ్యాలెన్స్ షీట్ నేను చేసుకున్న దాని ప్రకారం ఉంది. దాన్ని ఒకసారి నేను వితిన్ 6 monthsలో 9 monthsలో నేను దాన్ని ప్రూవ్ చేసి మా అసోసియేషన్ ద్వారా దాన్ని ఫర్దర్గా అందరిలోకి పబ్లిక్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇది నేను చేస్తున్నానండి. ఈ సిస్టమ్ అంతా కూడా ఇది మాకు చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ మదరు, మా మదర్ ట్రెడిషనల్గా మాకు ఇంటి దగ్గర ఈ కోళ్ళు ఇవంతా సిస్టమ్, ఒక ఎన్విరాన్మెంట్ ఎకో సిస్టమ్ ఉండేది. ఆ సిస్టంలో మేమందరం కూడా పెద్దవాళ్ళు అయ్యాం. సో ప్రతి విషయం కూడా మాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది దీని మీద. దీని తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ చిల్డ్రన్ అప్రోచ్ అయితే వాళ్ళకి అసలు పాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఏది ఎక్కడ పండుతుందో తెలియదు. నేను రిటైర్ అయ్యాను. ఫర్దర్గా ఈ సర్వీస్ ఓరియంటెడ్గా అసోసియేషన్ చేస్తున్న యాక్టివిటీస్లో మేము ఒక వింగ్ డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్కూలు పిల్లలకి వీళ్ళని అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా దొరుకుతుందేమోనని అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అయ్యి ట్రై చేస్తామండి. ఇది చేస్తే పిల్లలకి ఈ హెర్బల్, ఆర్గానిక్ గార్డెన్, ఈ సిస్టమ్, ఎకో సిస్టము ఎట్లా చేసుకోవచ్చు అనేది మేము నేర్పించాలని చెప్పి అసోసియేషన్ ద్వారా ప్రయత్నం చేద్దామని అనుకున్నామండి. తర్వాత ఇక్కడ ఏంటంటే అందరికీ అనుమానం ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని, ఇదని సిస్టమ్ అని అనుకుంటారు. 500 రూపాయలు నుంచి 5 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని మనం కావలసినవి ఇంట్లో పండించుకోవచ్చు అండి. దానికి కావాల్సిన గైడెన్స్ నేను ఇస్తానండి తప్పకుండా. తర్వాత ఫిష్ వచ్చేసరికి అమెరికన్ తిలాపియా అని వెరైటీ ఉంది. కంపెనీ ఒక 10 rupees అట్లా ఛార్జ్ చేశారు. 200 links 2000 rupeesకి నేను తెచ్చుకున్నాను. ఫిష్ ఫింగర్ లింక్స్ అంటారు అట్లని. అమెరికన్ తిలాపియా అనేది టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్లీ ఫిష్. చాలా ఇప్పుడు మీరు చూసారు ఇందాక, అవి మనం వెళ్ళి పైన పిలవగానే అవి బయటికి వచ్చి అవి అటెండ్ అవ్వటం, ఆన్సర్ చేయటం లాగా ఉంటుంది వాటికి. పెట్ ఫిష్ అండి అది పెంచడం టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీ అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకున్నామండి. ఫీడ్ వచ్చి వాళ్ళు కంపెనీ సప్లై చేస్తుందండి ఫిష్ ఫీడ్. అది కేజీ 50 రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తున్నారు. మనకి సంవత్సరం మొత్తం ఈ 200 చేపలు పెంచడానికి ఒక 50 kgs ఫీడ్ అయితే సరిపోతుందండి. వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారం 50 × 50 రూపాయలు 2500 రూపాయలు ఫీడ్, కాస్ట్ ఆఫ్ ఫీడ్ సరిపోతుందండి. సో మనకి ఒక 80 kgs వస్తుంది. 80 అంటే 20,000 రూపాయల వర్త్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది. ఒక 5,000 రూపాయలు మనకి మ్యాక్సిమం ఖర్చు అవుతుంది. ఒక 15,000 ప్రాఫిట్ ఉంటుందండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిష్ డిస్క్రీట్ ఏదైతే ఉందో అది మనకు మొక్కలకి నైట్రోజన్ నుండి బ్యాక్టీరియా జనరేట్ అయ్యి ఇది రూట్కి కావాల్సిన పొటాషియము, సల్ఫరు, అమోనియా, యూరియా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్ అన్నీ కూడా ఫిక్స్ చేస్తుందండి. ఎర్త్వామ్స్ ఉండేసరికి ఏం చేస్తాయంటే అవి మైక్రోన్యూట్రియంట్ మాలిబ్డనము, నికిల్, క్రోము ఇట్లాంటి అన్ని అదర్ థింగ్స్ అన్నీ కూడా ఎర్త్వామ్స్ ద్వారా ఎగ్జిస్టింగ్ దీంట్లో ఫిక్స్ అవుతుందండి. ఆ ఎగ్జిస్టింగ్ టబ్లో ఎస్టాబ్లిష్ అవుతుందండి. సో మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రియంట్ ఈ ఎకో సిస్టంలో వాటర్ సేవ్ అవుతూ దీన్ని మనం ఎకనామికల్గా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసామండి. అట్లాగే అల్లం అవి డెవలప్ చేసి, పసుపు డెవలప్ చేస్తే ఒక టన్ను కమర్షియల్గా వైబిలిటీ ఉందనేది నా అభిప్రాయం అండి. సంవత్సరానికి మేము ప్రతి నెల కూరగాయలు ఇవి మా పిల్లలు ఇద్దరు ఫ్యామిలీ అంతా మేమందరూ కన్జ్యూమ్ చేయగా కంప్లీట్గా సంవత్సరానికి యావరేజ్న ఒక 4 లక్షలు తగ్గకుండా రెవెన్యూ జనరేట్ చేయాలని ప్రాక్టికల్గా నేను అసెస్మెంట్స్ చేసి ఆ లైన్లో వర్క్ చేస్తున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. వాటర్ ఏంటంటే ఒక టాప్అప్ ట్యాంక్కి చిన్న టాప్అప్ ఉంటుంది. కన్జంప్షన్ ఎంతైతే అవుతుందో సీజనల్గా కన్జంప్షన్ దాన్ని బట్టి ఆ ట్యాంక్ వాటర్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం టైమర్ని ఫిక్స్ చేసుకుంటే టైమర్స్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 lines కలిపితే ఒక టైమర్కి అటాచ్ చేసాము. 3 lines. సో ఒక లైను సోమవారం వాటరింగ్ అయితే ఇంకో లైన్ మంగళవారం వాటరింగ్ అవుతుంది, ఇంకో లైన్ బుధవారం వాటరింగ్ అవుతుంది. సో అట్లా ప్రోగ్రామ్. అలాగే గ్రౌండ్లో కూడా చుట్టూ వాటర్ సిస్టమ్ ఉంది, అది ఇంకొక రోజు అవుతుంది. మళ్ళీ 5th day వచ్చేసరికి ఫస్ట్ లైన్ వాటరింగ్ ఉంటుంది రిక్వైర్మెంట్. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ కావాలంటే
ఈవినింగ్ కూడా 5 మినిట్స్ ప్రోగ్రాము షెడ్యూల్ చేస్తాం కావలసిన మొక్కలకు ప్రత్యేకించి. ఆ విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి వాడుకోవచ్చండి. రోజుకి మీకు ఒక లైన్లో మేము ఒక 40-50 లీటర్స్ అయితే వాటర్ సరిపోతుందండి నెట్ కన్జంప్షన్. అలాగే ఎవ్రీడే 50 లీటర్స్ ఉంది. సమ్మర్లో అది ఒక 80 లీటర్స్ అట్లా రిక్వైర్మెంట్ ఉంటుందండి. శ్రీ నగేష్ గారు సుమారు 10 సంవత్సరాలు బట్టి టెర్రస్ గార్డెన్ చేశారు. అప్పట్లో ఆ టెర్రస్ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు వారికి మరొక ఆలోచన వచ్చింది. 3 లేయర్ స్టెప్స్ చేసి ఒక టెర్రస్ గార్డెన్ అంటే ఇంతకుముందే కిందన ఆల్రెడీ ఇంకుడు గుంత ఉంది. ఇప్పుడు మీదన సోలార్ ప్యానల్ ఉంది. సోలార్ ప్యానల్తో పాటు ఇప్పుడు 3 లేయర్ చేస్తున్నారు. ఈ 3 లేయర్లో వీరు చెప్పింది ఏంటంటే ఈ మీదన ఆయుర్వేదిక్ మొక్కలు, ఆ తర్వాత ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి పండిస్తూ అది కూడా తక్కువ నీరుతో ఎక్కువ పంట పండించాలని సుమారు 30% వాటర్తోనే ఈ గార్డెన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చేస్తున్నారు. ఇది మరొక ఆదర్శమైన గార్డెన్గా దేశవ్యాప్తంగా వర్ధిల్తుందని మేమందరం ఆశిస్తున్నాం. అదే ఇక్కడ ఇంటి మీద ఈ తెలాపి చేపలు కూడా పెంచడం అనేది ఒక అద్భుతమైన వీరి ఇంకా ఆలోచనలో రాబోయే రోజుల్లో ఇక్కడ వీలుంటే చికెన్ కూడా కోళ్ళు కూడా పెంచాలని ఒక ఆలోచన ఉంది. ఇది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మిద్దె సాగులో నల్ల పసుపు, నల్ల అల్లం వంటి ఔషధ, వాణిజ్య విలువలు కలిగిన ఉత్పత్తులు పండించడం ద్వారా లక్షల్లో ఆదాయం తీయవచ్చనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు నగేష్. అమెరికన్ తిలాపియా చేపలను వదిలిన 4 నెలల నుంచి పాక్షికంగా పట్టుబడులు చేస్తూ పెంచుతున్నారు. అలా చేపల నుంచి సంవత్సరానికి 15,000 రూపాయల విలువ కలిగిన పంట తీసుకుంటున్నారు. తోట నుంచి వచ్చిన వ్యర్థాలతోనే ఎరువులను తయారు చేసుకుని వాడుతున్నారు. పెట్టుబడికి తగ్గ రాబడి పొందే విధంగా ఈయన చేస్తున్న కృషి ఫలించాలని ఆకాంక్షిద్దాం. పచ్చదనంతో ఇంటిని హరివిలుగా మార్చుకోవడమే కాదు, మిద్దెపై తోటతో పాటు చేపల పెంపకంతోనూ కాసులు పండిస్తున్నారు తిరుమల నగర్కు చెందిన ఈ యజమాని. నగరాల్లోనూ స్వయం సమృద్ధి సాధ్యమని నిరూపిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మండు వేసవిలోనూ పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్న ఈ గ్రామం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శంకులపల్లి. ఎటు చూసినా పచ్చని ఆకుకూరలు, కూరగాయ పందిర్లు. గ్రామమంతా చిన్న కమతాల రైతులే అయినా రోజువారీ ఆదాయాన్నందించే కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దళారులతో ప్రమేయం లేకుండా సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. కాయగూరలు అన్నీ గోపిగడ్డ, గోపు, టమాటా, వంకాయ, పచ్చకూర, పాలకూర ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే బాగా లేదు, తక్కువ ఉంది. 10 రూపాయల కిలో క్యాబేజీ ఉంది, అన్నీ 10 రూపాయల కిలోనే ఉన్నాయి. గిట్టుబాటు ధరలు లేవు. మేము సాయంత్రం 3 గంటలకు వెళ్ళిపోతాం. మబ్బుల 3 గంటలకు పోయి 1-2 గంటల లోపల వాళ్ళకి ఇచ్చేసేస్తాం. ఎందుకంటే ఇక వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు సగం నొక్కెత్తారు. మంచిగా ఉండాలి. ఈ సంవత్సరం బాగా డౌన్ ఉంది. శంకులపల్లి గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు ఉంటే 70 కుటుంబాల వరకు కూరగాయల సాగుపైనే ఆధారపడ్డారు. ఆయా సీజన్లకు తగ్గట్లుగా పంటలను ఎంచుకుంటారు. టమాటో, క్యాబేజీ, బీరకాయ, కాకర, సొర తదితర కూరగాయలతో పాటు పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ధరలు పెరిగినప్పుడు ఆదాయం కలిసొస్తుందంటూ చెబుతున్నారు. తెల్లారితే బతుకుతే పని చేసుడు, ఇంత కూరగాయలు అల్లుకోడు, మందులు కొట్టుకోడు, కలుచుడు, చేసుడు ఇవన్నీ అయితేనే కూరగాయ సాగు అవుతుంది. లేకుంటే కాదు సారు. సంత రోజు అయితే మేము అమ్ముకుంటాం. ఈ కూరగాయలతోటే చేసుకొని బతుకుతున్నాం. ఇంత పుట్టకైతే ఇప్పుడు మళ్ళీ బాగా అగ్గో అయిపోయినాయి, బాగా సత్తా అయిపోయినాయి. ఇప్పుడు ఏం లాభం లేదు రైతుకు. కూరగాయలు విన్నే ఉంటే మేము బతుకుతాం. ఇక కూరగాయలు వండుతాం, ఆకుకూరలు వండుతాం, బెండకాయలు కానీ, తోటకూర, కాబేజీ, ఇక కలగూర, పుదీనా, కొత్తిమీర, మెంతి, ఉల్లిక్క అన్ని చెల్లి ఆకులన్నీ అమ్ముకుంటాం మేము. ఇప్పుడేమో రైతు బార్లు అమ్ముతున్నాం. కొంత ఇక చిల్లర దంగది కదా, కొంత ఎక్కువ వండించుడు చేయబట్టి హోల్సేల్ ఎత్తాం, కొంత చిల్లర అమ్ముతాం. అందరు కూరగాయలు వండించుకుంటాం. ఓళ్ళని చూసి ఒకళ్ళం అందరం పండించుకుంటాం సారు. మనిషికి ఒక 15 గుంటలు ఉంటుంది, 20 గుంటలు ఉంటుంది. ఎక్కువ ఉన్నోళ్ళు కొంత గొప్ప అనుకో. మల్లె చెట్లు ఉన్నాయి, టమాటా చెట్టు ఉంది, బీర చెట్లు ఉంటాయి, గోపి పువ్వు ఉంటుంది, కొత్తిమీర, మెంతి ఉంటుంది. ఇక ఇష్టం, ఎవరిష్టం వాళ్ళు, ఎవరికి దోషింది వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు. ఎవరికి లాభం వస్తే అది. ఇప్పుడు మనుషులను బట్టి కూడా ఇప్పుడు చిన్న పంట తీయాలంటే, కూరగాయలు ఊక తీయాలంటే మనుషులు ఉండాలి కదా, గడ్డి వీకటానికైనా దేనికైనా కానీ.
ఇప్పుడు ఎక్కువ ఆదాయం రావాలంటే ఇట్లా కొత్తిమీర, మెంతి, ఇట్లా పుదీనా, ఇట్లా పాలకూర, ఇట్లా బీరకాయలు, ఇట్లా చిన్న చిన్న పంట పెట్టుకుంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది కానీ మనీ ఉంటుంది దానికి. సంప్రదాయ పంటల కంటే రోజువారీ ఆదాయాన్ని అందించే కూరగాయల సాగే తమకు బాగుంటుందంటూ రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.